నీ ఆఫీస్లో, నీ స్కూల్లో, నీ కాలేజీలో, నీ వర్క్ స్పాట్లో, నీ బిజినెస్ ప్లేసెస్లో ఎక్కడున్నా సరే నీ చేతలు, నీ క్రియ, నీ మాట ద్వారా మన ప్రభువుని రక్షకుని యేసుక్రీస్తు ప్రభు వారికి మహిమ రావాలి. అది జీవితంలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. ఎందుకు బతుకుతున్నాం అంటే తినడం కోసం బతుకుతున్నాం అని చెప్పకూడదు. బతుకుతున్నాం కాబట్టి మనం తినాలి. కొంతమంది సంపాదన కొరకే బతుకుతూ ఉంటారు. మనం బతుకుతున్నాం కాబట్టి సంపాదించాలి తప్పించి సంపాదనే జీవితం అవ్వకూడదు, సంపాదనే ప్రాముఖ్యం అవ్వకూడదు, ఇంకా ధనార్జనే ప్రాముఖ్యం అవ్వకూడదు. నిజంగా దేవుని లేఖనం చెప్తా ఉంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కానీ ఆ ధనాపేక్షే ధనం సంపాదించాలనే అపేక్ష ఏదైతే ఉందో అది మనల్ని కీడుకు నడిపిస్తుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎందుకు మనం పిలువబడ్డామని ఆలోచన చేస్తున్నప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండటం కొరకు పిలువబడ్డాము, యేసుక్రీస్తు ప్రభు వారిగా ఉండటానికి పిలువబడ్డాము, ఆయన సంకల్పము నెరవేర్చడం కొరకు మనం పిలువబడ్డాము. ఇంకో మాట చెప్పాలంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డాము. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి.